ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలి అన్న కేటీఆర్ కామెంట్స్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓట్లేసిన ప్రజల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గం అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించారు కూడా పోలీసులు. లీకు వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. రైట్, ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్కి వేదికైన పరిస్థితి కనిపిస్తోంది. కిరణ్ బాబుతో మాట్లాడదాం. కిరణ్ బాబు చెప్పండి, సో ఇచ్చిన హామీలని ప్రజలు అడగకూడదనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కేటీఆర్ అంటున్నారు. అలాగే లక్షలాది మంది ఫోన్లు ట్యాప్ చేయటం అన్యాయం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఓవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన అటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, విచారణ కూడా కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా చిలికి గాలివానల ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒకరిద్దరి చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా దీనిపైన మేము పెద్ద ఎత్తున చేపట్టలేదు. కానీ ప్రస్తుతం 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా విచారణ చేసుకోవాలి, దమ్ముంటే విచారణ చేసుకోవాలి, ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. పక్కవారి సంసారంలో ఏ విధంగా మీరు ఈ కామెంట్స్ను వింటారు, ఎలా దీనిపైన మీరు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశం చేస్తారంటూ కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో చాలామంది కూడా అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు అయితే పెళ్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందుకే దీనిపైన ఏదైతే డైవర్ట్ చేసే విధంగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది బయటికి తీసుకొస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టామంటూ కూడా కొన్ని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎంతవరకు దారితీస్తున్నది, అది ఎంతవరకు వెళ్తున్నది మాత్రం వేచి చూడాలి. ఇందులో ఎంతమంది అరెస్ట్ అవుతారనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరి, రైట్, ఇతర పార్టీలు ప్రజల విషయం పక్కన పెడితే పార్టీ నేతలే పార్టీని వీడుతూ దీన్ని ఒక బూచిగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా కిరణ్ భూపతి. అటు లిక్కర్ వ్యవహారం అవ్వచ్చు, ఇక్కడ ట్యాపింగ్ అవ్వచ్చు, మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటూ కడియం కావ్య నిన్న మాట్లాడిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఇది ఇంటర్నల్గానే నేతలు పార్టీని వేయడానికి ఒక ఇదిగా చూపిస్తున్నారు అనుకోవచ్చా? క్లుప్తంగా చెప్పండి. వీ హ్యావ్ అదర్ అప్డేట్స్.
ఖచ్చితంగా ఈ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు స్వప్రయోజనాల కోసమే వాళ్ళు పార్టీ మారుతున్నారు. పదవులు అనుభవించి వెళ్ళటం సమంజసం కాదు. ఇట్లాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటుపెట్టుకొని ఉన్న వాళ్ళే మనకు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులను కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన మరొకసారి ఏదైతే కేసీఆర్ కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. హరి.